గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సవాళ్లు స్వీకరిస్తున్నామని, హామీల అమలుకు ప్రణాళిక కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని అన్నారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, బీజేపీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. గతంలో అనేకసార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతిచ్చిందని పేర్కొన్నారు. బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటా ఉంది, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, మీరు అమలు చేస్తానన్నటువంటి 420 సబ్ గ్యారెంటీస్ కానీ, అందులో కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది. అసలు మీరు ఇంతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు. మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పటి లోపల నిరుద్యోగ వృత్తి ఇస్తారు, ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారు, ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు, ఎప్పటి లోపల కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకుంటారు, ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు. కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి, అమలు చేయకుండా పర్లేదు, కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆరు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్